రాయలసీమ ప్రాంతంలోని చిన్న పట్టణం వీరపురం. అక్కడికి రిక్షా అంటే గోపాల్ పేరు గుర్తుకు వచ్చేదిలా. పేదవాడు అయినా ఎవరికైనా హాని చెయ్యని కష్టపడే నిజాయితీ గల మనిషి. రోజంతా చెమటోడ్చి రాత్రికి 4 రూపాయలతో ఇంటికి వచ్చేవాడు. ఇంట్లో అతని భార్య లక్ష్మి కష్టాలు సంతోషాలు కలిపి చిన్న జీవితం సాగించేవాడు. ఒకరోజు గోపాల్కు రాత్రి 10కి ఓ రైలు స్టేషన్కి ఓ ప్రయాణికుడిని తీసుకెళ్లాల్సి వచ్చింది. మళ్లీ వచ్చేసరికి రిక్షా కింద ఒక పెద్ద సంచి పడి ఉంది. తీసి చూశాడు. ఆశ్చర్యం! అందులో లక్షల రూపాయల నోట్లు, బంగారు ఆభరణాలు. ఒక క్షణం గోపాల్ మనసు కొండుగించబడింది. ఇది దేవుడిచ్చిన అవకాశం కాబోల్. జీవితాంతం కష్టపడకూడదనుకో చాలు. కాని వెంటనే అతని భార్య లక్ష్మీ మోకం గుర్తొచ్చింది. ఆమె ఎప్పుడూ చెప్పేది, నీ చేతులు శుభ్రంగా ఉండాలి గోపాల్. మన దరి చేరి ఒక్క రూపాయన్నా నిజాయితీతో రావాలి. ఆలోచించాడు. సంచి తీసుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయాడు. ఇంకొకరు మల్లయ్య. ఈ వ్యక్తి పట్టణంలో అతిపెద్ద బిల్డింగ్ మెటీరియల్స్ వ్యాపారి. అంత మోసం, అధిక లాభం, ఎవ్వరి మీదే బాధ్యత లేకుండా వ్యాపారం. అతను ఊరంతా మంచి మానవుడిలా నటిస్తూ ఉండేవాడు. కాని ఆయనకో రహస్యముంది. అదే నోట్ల సంచి. అది అతని నల్ల ధనంతో కూడిన సంచి. ఎవరికీ తెలియకుండా రాత్రిళ్లు నగదు బదిలీలు జరిపించేవాడు. పోలీసులకు ఇది నర్మదా బ్యాంక్ దొంగతనానికి సంబంధించిన నగదు అని అనుమానం వచ్చింది. హరినాథ్ అనే స్థానిక జర్నలిస్ట్ ఈ విషయం పక్కాగా బయటపెట్టాలని నిశ్చయించుకున్నాడు. పోలీసులు గోపాల్ ఇచ్చిన సమాచారంతో విచారణ మొదలుపెట్టారు. కొన్ని రోజుల్లో మల్లయ్య పేరు బయటపడింది. బ్యాంక్ నిధుల అక్రమ లావాదేవీలు అతని మీద పడినవే. పట్టణం మొత్తం షాక్ గురైంది. మల్లయ్య అరెస్ట్ అయ్యాడు. గోపాల్ నిజాయితీకి గౌరవం లభించింది. జిల్లాధికారి గోపాల్ను సన్మానించి ప్రభుత్వంగా ఆటో రిక్షా ఇవ్వడంతో పాటు చిన్న రిక్షా గ్యారేజ్ స్థాపించడానికి సహాయం చేశారు. నీ నిజాయితీ జీవితాంతం మమ్మల్ని బతికించేస్తుంది గోపాల్. లోభం నిండిన సంపద చివరకు చేతులలోనే కరుగుతుంది. కానీ నిజాయితీ వల్ల వచ్చిన ఆదరణ అక్షయంగా నిలుస్తుంది. ఒక్క మంచి నిర్ణయం మీ జీవితాన్ని మార్చగలదు.